ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. అదేవిధంగా లైవ్లో, యూట్యూబ్లో మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఈ రాఫర్ మినిస్ట్రీస్ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఈ సంఘ పరిచర్యలో పాల్గొంటున్న ప్రతి ఆత్మీయ బిడ్డలందరినీ కూడా వారి కుటుంబాలకు వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. మిమ్మలను, మీ కుటుంబాలను దేవుడు దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. ఈ దినమున దేవుడు మనకిచ్చిన తన కృప చేత దేవుని మందిరంలో, దేవుని సన్నిధానంలో దేవుణ్ణి మనము స్తుతించగలుగుతున్నాము. ఈ భాగ్యము అనేక మందికి దేవుడు అనుగ్రహించలేదు. వారు మందిరములో గడపలేని దినముగా, మందిరముకు వెళ్ళలేని దినముగా వారి జీవితాల్లో అనేక మందిని మనము చూస్తున్నాము. దేవుని సన్నిధానములో దేవునికి కృతజ్ఞత అర్పణలు చెల్లించలేని వ్యక్తులుగా, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేని వ్యక్తులుగా మనము మన స్వప్రయోజనాలను ఆలోచన చేసుకుని, మన పనుల గురించి, మన ఫంక్షన్లు లేకపోతే రకరకముల పనుల గురించి మనము మందిరానికి వెళ్ళలేని స్థితిలోనికి ఈ దినమున మనమున్నాము. నీ వాక్యము చేత మనము శుద్ధీకరణ చేశాము. ఆయన రక్తములో మన పాపములను కడుక్కుని ఆయన రక్తంలో మనం విమోచన పొందిన మనము, దేవుని బిడలమైన మనము ఆయన సన్నిధానంలోని గడపలేని దౌర్భాగ్యమైన స్థితిలోకి మనం వెళ్ళిపోయాము. మనకు దేవుని కన్నా ఈ లోక పనులు, దేవుని కన్నా మన పనులు ఎక్కువైపోయినాయి. దేవుడు తన ఉచితమైన కృప ద్వారా మనల్ని సంరక్షించి, కాపుదలిచ్చి, భద్రపరిచి ఈ దినమున మనకు దేవుడు అనుగ్రహించాడు. దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వాక్యములోని కొన్ని విషయాలను మనము ధ్యానిద్దాం. యేసుక్రీస్తు ప్రభువు అలనాడు అనేక అద్భుత కార్యాలు చేశాడు. యేసుక్రీస్తు ప్రభువు అలనాడు అనేక సూచక క్రియలు చేశాడు. యేసుక్రీస్తు ప్రభు చేసిన ఆ అద్భుత కార్యాలు, సూచక క్రియల వలన అనేక మంది చనిపోయిన వారు లేవనెత్తబడ్డారు. అనేక మంది కుంటివారు, గుడ్డివారు, మూగవారు, చెవిటివారు విడుదల పొందుకున్నారు. అనేక మంది ప్రజలు రక్షించబడ్డారు. యేసుక్రీస్తు బోధ వల్ల అనేక మంది విడుదల పొందారు. యేసుక్రీస్తు స్వస్థతలు చేసినప్పుడు అనేక మంది దెయ్యముల చేత పట్టి పీడింపబడుతున్న ప్రజలు విడుదల పొందుకున్నారు. ఈ దినమున యోహాను సువార్తలో యేసుక్రీస్తు ప్రభు చేసిన మూడవ సూచక క్రియ, యేసుక్రీస్తు ప్రభు చేసిన మూడవ సూచక క్రియను మనము ఈ దినమున 10 నిమిషాలు ధ్యానిద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 1 నుంచి 18 వచనాలు మనము జాగ్రత్తగా చదివితే, యోహాను సువార్త 5వ అధ్యాయము 1 నుండి 18 వచనాలు మనము జాగ్రత్తగా చదివితే, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు యూదుల పండుగకు వెళుచున్నప్పుడు, యూదుల పండుగ ఒకటి వచ్చెను. అప్పుడు యెరూషలేముకు యేసుక్రీస్తు ప్రభు వెళ్ళినప్పుడు అక్కడ యేసుక్రీస్తు ప్రభు ఒక అద్భుత కార్యాన్ని చేశాడు, ఒక సూచక క్రియను చేశాడు. ఆ సూచక క్రియ ఏంటంటే, 38 సంవత్సరముల నుండి వ్యాధి గల ఒక మనుషుడు అక్కడ ఉన్నాడు. 38 సంవత్సరముల వ్యాధి గల ఒక మనుష్యుడు అక్కడ ఉన్నాడు. ఈ యూదుల పండుగకు మరి యేసుక్రీస్తు యెరూషలేము పట్టణానికి వెళ్ళాడు. కానీ ఆ యెరూషలేము పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా అక్కడ సంతోషముగా లేరు.
ఈ 2వ వచనంలో చదివితే యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర, ఈ గొర్రెల ద్వారము అనగా బెతస్దా. బెతస్దా బెతస్దా అనగా ఆ కోనేటిని ఏమని పిలుస్తారంటే కరుణగల ఇల్లు, కనికరపు పుట్టిల్లు, కనికర పుట్టిల్లు అని పిలుస్తారు. యేసుక్రీస్తు ప్రభువు ఆ యెరూషలేముకు వెళ్ళినప్పుడు, ఆ యూదుల పండుగకు వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే, ఒక మనుష్యుడున్నాడు. 38 సంవత్సరముల నుండి బాధపడుతున్న ఒక మనుష్యుడున్నాడు. ఆ మనుష్యుడు దేవదూత ద్వారా ఆ బెతస్దా ఆ నీటి కదిలింపబడినప్పుడు మొదట వ్యక్తి ఎవరైతే దాంట్లోకి వెళతారో వారు స్వస్థత పొందుతారు. కానీ ఆ వ్యక్తిని ఆ కోనేటిలోకి తీసుకెళ్లే ప్రజలు కరువైపోయారు. ఆ ప్రదేశంలో అనేక మంది ప్రజలున్నారు, ఆ ప్రాంతంలో అనేక మంది ప్రజలున్నారు, కానీ సహాయము చేసే వ్యక్తులు లేరు. సహాయము చేసే వ్యక్తులు లేరు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ 38 సంవత్సరముల నుంచి వ్యాధి గల వ్యక్తిని చూచినప్పుడు దేవుడు అక్కడ 3 కార్యాలు చేశాడు. అక్కడ ఆ వ్యాధిగ్రస్తుడకు శరీర స్వస్థత చేశాడు, మనస్సు స్వస్థత చేశాడు, ఆత్మ స్వస్థత చేశాడు. ఈ 3 విషయాలు మనము అర్థం చేసుకోవాలా. ఆ వచనాల్లో అక్కడ రాయబడి ఉంటవి. బెతస్దా కోనేరు దగ్గర ఆ రోగులు స్వస్థపరచబడే ఆ కోనేటి వద్ద ఈ వ్యాధిగ్రస్తులను సహాయము చేసి అందులోకి తీసుకువెళ్ళే ప్రజలు కరువైపోయారు. రోగులకు ఎవ్వరు కరుణ చూపలేదు. ఎవరు కరుణ చూపారంటే ఆ ప్రభువు తప్ప, యేసుక్రీస్తు ప్రభువు తప్ప. రోగులను స్వస్థపరిచే దేవుడు, రోగులకు విడుదలిచ్చే దేవుడు, వ్యాధి బాధలతో సమస్యలతో ఉన్న ప్రజలకు విడుదలిచ్చే దేవుడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువు ఒక్కడే. ఆ రోగి 38 సంవత్సరముల నుంచి బాధపడుతుంటే ఎవ్వరూ సహాయము చేయలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువు అతని దగ్గరికి వెళ్ళి అతనికి స్వస్థత ఇచ్చాడు. వచనంలో మనం చదువుకుందాం. 5వ వచనములో అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడు నేను. యేసు వాడు పడి ఉండడం చూచి వాడు అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వాడిని అడగగా ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడనూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చెను. మరి ఆ కోనేరు కదిలింపబడినప్పుడు ఎవరైతే ముందుగా ఆ కోనేటిలోకి దిగుతారో వారు స్వస్థత పొందుతారు. దేవదూత చేత ఆ కోనేటి నీటిని కదిలింపబడతాయి. దేవదూత ఆ నీటిని కదిలిస్తాడు. ఆ సమయంలో ఎవరైతే ఆ కోనేటిలోకి దిగుతారో వారు స్వస్థత పొందుతారు. కానీ ఎవరు కూడా ఆయనకి సహాయము చేసే వ్యక్తులు కనపడలేదు. ఆయన వెళ్ళక ముందే ఆయన కంటే ముందుగా ఎవరొకరు వెళ్ళిపోయి స్వస్థతలు పొందుకుంటున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడంటే, ఆ వచనంలో మనము చూస్తే, యేసు నీవు లేచి నీ పరుపెత్తుకుని నడువమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకుని నడిచెను. దీర్ఘకాలిక రోగముతో ఆ వ్యాధి గల మనుషులతో చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు. దేవుడు చెప్పిన మాటను వెంటనే విశ్వసించి ఆయన ఏం చేశాడంటే, నీవు లేచి నీ పరిపెత్తుకుని నడువమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకొని నడిచెను. ఇక్కడ మనం ఒకసారి ఆలోచన చేద్దాం.
యేసుక్రీస్తు ప్రభువు ఆ వ్యాధి గల వ్యక్తికే చెప్పట్లేదండి. ఆ యేసుక్రీస్తు ప్రభువు మాటలు, యేసుక్రీస్తు సత్యమైన వాక్యము, పరిశుద్ధ గ్రంథంలోని లేఖన భాగములు దినదినము నిన్ను హెచ్చరిస్తున్నాయి, దినదినము నిన్ను ఖండిస్తున్నాయి, దినదినము నిన్ను సరి చేసుకోమని అనేక మార్లు, ఇంకను నిన్ను అధిక మహిమలోకి తీసుకువెళ్ళాలి, ఇంకను నిన్ను అతి పరిశుద్ధతలోకి తీసుకువెళ్ళాలని అనేక మార్లు యేసుక్రీస్తు నిన్ను హెచ్చరిస్తున్నాడు. అక్కడ ఆ వ్యాధి గల వ్యక్తి యేసుక్రీస్తు మాట విన్నాడు. ఇదినమున ఆలోచన చేస్తే ఆ వ్యాధి గల వ్యక్తి యేసుక్రీస్తు ఎవరో తెలియకపోయినా, ఈయన ఎవరో గ్రహించకపోయినా, ఈయన ఎవరో తెలియకపోయినా కూడా ఆ వ్యాధి గల వ్యక్తి యేసుక్రీస్తు మాట విన్నాడు. ఇదేనమ్మా నా ప్రియ సహోదరి సహోదరులారా, నీకు యేసుక్రీస్తు ప్రభు ఎవరో తెలుసు, యేసుక్రీస్తు అద్భుత కార్యాలు చేశాడని తెలుసు, యేసుక్రీస్తు ప్రభువు నీకు విడుదలిచ్చాడని తెలుసు, యేసుక్రీస్తు ప్రభువు నీ కొరకు మరణించాడని తెలుసు, యేసుక్రీస్తు ప్రభువు నీ కోసము త్యాగము చేశాడని తెలుసు. అయినప్పటికీ దేవుని మాటను వినలేని వ్యక్తులుగా మనము ఈ లోకములో జీవిస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఆ వ్యాధి గల వ్యక్తి దేవుడని ఎరగక, దేవుడని తెలియక కూడా దేవుని మాట విని స్వస్థత పొందాడు. నీవు నేను దేవుని మాటకు లోబడలేకపోతున్నాము, దేవుని ఆజ్ఞకు లోబడలేకపోతున్నాము. దేవుని సన్నిధానము ప్రతి ఆదివారం మందిరానికి వెళతాము, మనము లైవ్ లో చూస్తూ ఉంటాము, అనేక మంది సేవకులు చెప్పిన యూట్యూబ్లో, ఫోన్లో, టీవీల్లో మనము చూస్తూ ఉంటాము. కానీ యేసుక్రీస్తు మనకు తెలుసు, ఆయన నామములో మనం బాప్తిసం పొందాము, ఆయనలో మనం రక్షణ పొందాము, ఆయన రక్తంలో కడగబడ్డాము. కానీ దేవుని మాటను మనం వినలేకపోతున్నాము, దేవుని మాటను మనము గ్రహించలేకపోతున్నాము. దేవుని మాటను మనం వినలేక దేవుణ్ణి వదిలిపెట్టే వ్యక్తులుగా ఉన్నాం. నా ప్రియ సహోదరులారా, ఆత్మీయ బిడ్డలారా, వ్యాధి గల వ్యక్తే, రోగముతో ఉన్న వ్యక్తే యేసుక్రీస్తు స్వస్థపరుస్తాడని బహుశా ఆయనకు తెలియకపోవచ్చు, స్వస్థపరిచిన వ్యక్తి దేవుడని ఆయనకు తెలియకపోవచ్చు. నీకు నాకు తెలుసు, నీకు నాకు ఆయన విమోచన గల దేవుడని తెలుసు, స్వస్థపరిచే దేవుడని తెలుసు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడని తెలుసు. అయినప్పటికీ ఆదివారము దేవుని దినమని తెలిసినప్పటికీ కూడా ఆదివారము దినమున దేవుని మందిరంలో గడపలేని భ్రష్టులుగా మనం బ్రతుకుతున్నాము. ఆదివారము దినమున దేవుని సన్నిధానములో ఆరాధించలేని భ్రష్టులుగా మన బ్రతుకు మార్చుకుంటున్నాము. ఆ భ్రష్టమైన బ్రతుకులు మనం బ్రతుకుతున్నాము. ఎక్కడ నా నామమును 2-3 కూడి దేవుణ్ణి స్తుతిస్తారో, దేవుని సన్నిధానములో నీ ఆవరణములో ఒక గడుపుట 1000, ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని వాగ్దానం ఇచ్చిన దేవుడు. ఆయన సన్నిధానములో ఆయన్ని తెలుసుకుని గ్రహించి కూడా మనము ఆరాధించలేకపోతున్నాము. కానీ 38 సంవత్సరములు వ్యాధిగ్రస్తుడైన ఆ వ్యక్తి స్వస్థత పొందుకున్నాడు. దేవుని మాట విన్నాడు, దేవుని చెప్పిన మాటను విని వెంటనే పరిగెత్తాడు. ఆయన పరిపెత్తుకుని నడిచాడు, స్వస్థత పొందుకున్నాడు. మరి ఆ వ్యాధిగ్రస్తుడు పొందిన స్వస్థతను బట్టి ప్రజలకు చెప్పినప్పుడు ఆయన ఎవరు అని యూదులు ప్రశ్నిస్తున్నారు. అసలు నీకు స్వస్థత చేయుట ఈ దినమున చేసిన ఈ వ్యక్తి ఎవరు, ఈ దినమున స్వస్థతలు చేయకూడదని ప్రశ్నిస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభు మరలా యెరూషలేములోకి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తిని చూసి యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడంటే 14వ వచనంలో, యేసు దేవాలయంలో వానిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండునట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా,
వాడు వెళ్ళి తన్ను స్వస్థపరిచిన వాడు యేసు అని యూదులకు తెలియజెప్పెను. అప్పుడు తెలుసుకున్నాడు, స్వస్థపరిచిన వాడు యేసు అని తెలుసుకున్నాడు. తెలుసుకుని ఆ యూదా ప్రజలందరికీ కూడా తెలియజెప్పాడు. ఇక్కడ 3 కార్యములు జరిగాయి అని చెప్పాను. శరీర స్వస్థత, మొట్టమొదటిది శరీర స్వస్థత. ఆ కుష్టి వ్యాధితో ఉన్న వ్యక్తి శరీరం అంతా కూడా బాగు చేయబడినది. క్షమించాలి, ఆ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడు, ఆ మనుష్యుడు అక్కడ ఆ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి శరీరానికి స్వస్థత వచ్చింది. రెండవది చెప్పాను, మనస్సుకు స్వస్థత వచ్చింది. అంటే హృదయమునకు స్వస్థత వచ్చింది. హృదయము మార్చబడినది. ఎలాగంటే సాక్ష్యం ఇచ్చాడు, యేసుక్రీస్తు ప్రభు నన్ను స్వస్థపరిచాడు అని ఆ ప్రజలకు సాక్ష్యం ఇచ్చాడు. రెండవది, పాపము ఇక చేయకుండా మార్చుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. మనస్సు మార్చుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. నీ మనస్సును మార్చుకో. ఇక నువ్వు పాపము చేయకుండా నువ్వు ఎక్కడ ఉంటే కీడు నీకు కలిగినట్లు ఇక నువ్వు పాపము చేయకమని చెప్పాడు. మనకు మనస్సుకు మార్పు కలిగజేసే దేవుని మాట అక్కడ చెప్పబడింది. మూడవది, ఆత్మను స్వస్థపరిచాడు. ఆయన ఆత్మ ఎప్పుడైతే స్వస్థపరచబడ్డాడో యేసుక్రీస్తు ప్రభు దేవుడని అంగీకరించాడు. యేసుక్రీస్తు స్వస్థత చేశాడని అంగీకరించాడు. ఈ యోహాను సువార్తలో ఈ 3వ సూచక క్రియ, ఆ కోనింటి వద్ద స్వస్థత పొందుకున్న వ్యక్తి ఈ యూదులకు చెప్పినప్పుడు యూదులందరూ కూడా యేసుక్రీస్తుని ఇబ్బంది పెట్టాలి, శ్రమ పెట్టాలి. యూదులందరూ కూడా ఆయన్ని చంపివేయాలి. ఈయన దేవునితో సమానముగా ఎంచుకుంటున్నాడని ఆయన్ని చంపివేయాలని వారందరూ కూడా ఎంతో ప్రయత్నము చేశారు. స్వస్థత చేసినప్పటికీ కూడా, అద్భుత కార్యము సూచక క్రియ చేసినప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభువుని చంపివేయాలని ఆలోచన చేశారు. యేసుక్రీస్తు ప్రభువుని చంపాలని ఆలోచన చేశారు. ఈ 5వ అధ్యాయము 1 నుండి 18 వచనాల్లో మనము జాగ్రత్తగా చూస్తే ఇక్కడ ఈ వ్యక్తి స్వస్థత పొందిన విషయాన్ని ఒక భాగంగా మనము చూస్తే ఇక్కడ 4 గుంపులుగా ఉన్నారు. ఈ 4 గుంపులను కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. యేసుక్రీస్తు సూచక క్రియ ద్వారా అక్కడ స్వస్థత పొందుకున్నాడు. దేవుడు అద్భుత కార్యాన్ని చేశాడు. మరలా ఇక్కడ ఒక 4 గుంపులుగా ఉన్నారు. ఆ 4 గుంపులు ఏమిటో మనము చూద్దాం బైబిల్ గ్రంథంలో నుండి. 4వ వచనము, ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును గనుక ఆ మంటపములో అక్కడ 5 మంటపములు కలవు. ఆ మంటపములో రోగులు, మొట్టమొదటిది రోగులు, రెండవది గ్రుడ్డివారు, మూడవది కుంటివారు, 4వది ఓచ కాళ్ళు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. ఇక్కడ మనము 4 గుంపులను చూస్తున్నాము. 4 గుంపులను చూస్తున్నాము. ఈ 4 గుంపులను మీరు అలాగా గుర్తు పెట్టుకోనండి. 4 గుంపులను మనం అలాగా గుర్తు పెట్టుకోండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 2 నుంచి 5 వచనాలు మనము ఆలోచన చేశాము. అదే విధముగా అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 12వ వచనం కూడా ఒకసారి చూద్దాము. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 12వ వచనము, మరి యవ్వన వలనను రక్షణ కలగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలనని గాని ఆకాశము కింద మనుషుల్లో ఇయ్యబడిన మరి ఏ నామమును రక్షణ పొందలేము అని. రక్షణ ఇచ్చే దేవుడు ఆయనే.
ఆయన నామములోనే రక్షణ ఉన్నది. స్వస్థత ఇచ్చే దేవుడు ఆయనే, ఆయన నామములోనే స్వస్థత ఉన్నది. నీ కష్టములను నీ బాధలను తీర్చేది ఆయనే, ఆయన నామములోనే విడుదల ఉన్నది. నీ పాపములకు విడిపించే విమోచన ఇచ్చేది ఆయనే, ఆయనే విమోచన గల దేవుడు. ఆయన నామములోనే, ఆయన రక్తంలోనే నీ పాపములకు విడుదల ఉన్నది. ఆయనే నిన్ను రక్షించే దేవుడు. రోగులు ఎవ్వరు కూడా యేసుక్రీస్తు స్వస్థపరుస్తాడు అని అనేక మంది చెప్పినప్పటికీ కూడా రోగులకు వారిలో కొంతమందిలో విశ్వాసం ఉంటుంది. కొంతమందిలో ఈ రోగము నాకు నయమవుతుందో లేదా అని భయక్రాంతి చెందే ప్రజలున్నారు. స్వస్థత కార్యాలు, అద్భుత కార్యాలను బట్టి అనేక మంది మందిరాలకు స్వస్థతలు జరిగే ప్రార్థనలకు వెళ్ళే ప్రజలను మనము చూస్తున్నాము. ఏ నామములో రక్షణ లేదు, యేసుక్రీస్తు నామములో మాత్రమే రక్షణ ఉన్నది. ఆయన మాత్రమే స్వస్థపరిచే దేవుడుగా మనము ఆయన్ని ఆరాధిస్తున్నాము, ఆయన్ని మనం మహిమపరుస్తున్నాము. ఆయన రక్షణ కొరకు, పాప క్షమాపణ కొరకు, ఆత్మరక్షణ కొరకు ప్రభువు దగ్గరికి వచ్చుట ఆశీర్వాదకరము. మరలా అర్థం చేసుకోవాలా? దేవుని దగ్గరికి దేని కొరకు రావాలంటే పాప క్షమాపణ కొరకు, ఆత్మరక్షణ కొరకు ప్రభు యొద్దకు వస్తే అది ఆశీర్వాదము, అది మేలు. స్వస్థతలు జరుగుతున్నాయని, అద్భుతాలు జరుగుతున్నాయని, మా జీవితాలు ఈ స్వస్థత చేసే పాస్టర్ గారి ద్వారా బ్రతుకులు మారుతాయని మందిరాలకు వెళుతున్నారేమో. ఆత్మరక్షణ కొరకు, పాప క్షమాపణ కొరకు దేవుని యొద్దకు వెళితే ఆశీర్వాదం పొందుకుంటాము. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో అంటున్నాడు, యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ఆయనే సత్యము, ఆయనే మార్గము, ఆయనే జీవము. ఆయన మార్గములో ఆ సత్యాన్ని బట్టి నడిచే వ్యక్తులు ఆయన ఇచ్చే జీవములో నిలుస్తారు. ఆయన మార్గంలో నడిచే వ్యక్తులు ఆయన సత్యమైన వాక్యాన్ని పట్టుకుని, సత్యమైన ఈ పరిశుద్ధ గ్రంథంలోని వాక్యము ద్వారా జీవిస్తే జీవములో, పరలోకములో వారికి బహుమానము ఏర్పాటు చేశాడు, బహుమానము సిద్ధపరిచాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎవరైతే దేవుణ్ణి అంగీకరిస్తారో, ఎవరైతే దేవుణ్ణి విశ్వసిస్తారో వారు దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. అక్కడ 30 సంవత్సరముల వ్యాధి గల వ్యక్తి దేవుణ్ణి విశ్వసించాడు, నమ్మాడు, స్వస్థత పొందుకున్నాడు, విడుదల పొందుకున్నాడు. ఇక్కడ 4 గుంపులు ఉన్నవని చెప్పాను. ఈ 4 గుంపుల్లోకి మనం వెళదాం. మొట్టమొదటిది రోగులు. యోహాను సువార్త స్పిరిట్ ఆఫ్ గాడ్ 5వ అధ్యాయంలో 4వ వచనములో ఆ మంటపములో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, ఓచుకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉన్నారు. ఇక్కడ రోగులు ఆత్మీయంగా ఆలోచన చేస్తే, ఆత్మీయంగా మనము ఆలోచన చేస్తే హృదయ రోగములో ఉన్నవారు, హృదయ రోగముతో బాధపడుతున్న వ్యక్తులు, వీరెవరనగా మందిరాలకు వెళుతూ ఉంటారు, ప్రార్థనలకు వెళుతూ ఉంటారు, ఉపవాసాలు ఆచరిస్తూ ఉంటారు. కానీ హృదయ పరిశుద్ధి లేదు, హృదయములో దేవునికి స్థానము లేదు, హృదయములో దేవుణ్ణి అనుసరించే విధానము లేదు, హృదయములో దేవునికి స్థానం ఇవ్వని వ్యక్తులు ఆత్మీయ రోగులు. ఆత్మీయ రోగులు ఈ 4 గుంపులను 4 విభాగాలుగా మీకు
బైబిల్ గ్రంథంలో నుండి మీకు చూపిస్తాను. ఈ రోగులు ఆత్మీయ రోగులు, హృదయ రోగముతో ఉన్నారు. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము. థాంక్యూ హోలీ స్పిరిట్. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనము. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దానిని గ్రహింపగలవాడెవడు? ఒకని ప్రవర్తన బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతికారము చేయుటకు యెహోవాను నేను. హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. ఇక్కడ హృదయ రోగముతో బాధపడుతున్న ప్రజలను, ఆత్మీయ రోగములో ఉన్న ప్రజలను మీకు చూపిస్తున్నాను. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, ఇది ఘోరమైన వ్యాధి గలది. నీ హృదయములో నీ చెడు తలంపులు, నీ చెడు ఆలోచనల వలన నీవు ఏ ఫలమైతే, నీవు ఏదైతే చేస్తావో దాని ఫలమే నీవు పొందుకుంటావు. అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది, దానిని గ్రహింపగలవాడెవడు? ఇక్కడ హృదయాన్ని పరిశోధిస్తున్నాడు, అంతరింద్రియాలను పరీక్షిస్తూ ఉన్నాడు. మన హృదయమును పరిశోధించే దేవుడు. మనుషులు పై రూపాన్ని చూస్తారు, మనుషులు అందాన్ని చూస్తారు, మనుషులు బట్టలను చూస్తారు, మనుషులు నీ ఆస్తులను చూస్తారు, మనుషులు నీ అంతస్తును చూస్తారు, మనుషులు నీ ధనము చూస్తారు. కానీ దేవుడు హృదయమును పరిశోధించే దేవుడు, దేవుడు హృదయమును చూచే దేవుడు, దేవుడు హృదయాంతరంగములను ఎరిగిన దేవుడు. ఇక్కడ ఆత్మీయ హృదయ రోగముతో బాధపడుతున్నారు. ఆత్మీయ బిడ్డలు హృదయ రోగముతో బాధపడుతున్నారు. హృదయము నిండా దేవునికి వ్యతిరేకమైనవి, హృదయము నిండా కపటమైన ఆలోచనలు, హృదయము నిండా చెడ్డ మాటలు, హృదయము నిండా బూతులు, వారు మాట్లాడే బూతులు, వారు దేవుణ్ణి స్తుతించే నోరు, దేవుణ్ణి ఆరాధించే నోటితోనే మరలా వారి జీవితంలో బూతులు వారు మాట్లాడుతుంటే దేవుని నామాన్ని అవమానపరుస్తున్నారు. హృదయము మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. మన హృదయంలో నుండి వచ్చే మాటల ద్వారా మన బ్రతుకు, మన భక్తి, మన జీవితము ఏ విధముగా ఉన్నదో దేవుడు మనలను చూస్తున్నాడు. ఇదేనమ్మా నా దేవుని మాటలతో మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. దేవుని వాక్యముని ఎరిగి దేవుని సన్నిధానంలో బల్లలో పాల్గొని దేవుని సన్నిధానంలో మనం పరిశుద్ధులుగా నీతిమంతులుగా తీర్చబడిన దినము నుండి, మారు మనసు రక్షణ అనుభవంలోకి వచ్చిన దినము నుండి మన వేషధారణ మార్చుకోవాలి, మన మాట, మన క్రియలన్నీ మార్చుకోవాలి. ఈ దినమున దేవుని వాక్యం ద్వారా మరొకసారి హెచ్చరిస్తున్నాను. దేవుని వాక్యము ద్వారా మిమ్మల్ని ఖండిస్తున్నాను. దేవుని వాక్యము సత్యమైనదని మీరు నమ్మితే, ఆయన వాక్యము విశ్వాసము గలది, ఆయన శక్తిమంతుడని మీరు ఎరిగితే, మరలా మన నోట నుండి హృదయ శుద్ధి గలవారు ధన్యులంటున్నాడు. హృదయాన్ని శుద్ధి చేసుకుని పరిశుద్ధాత్మతో మనము నింపబడి మన నోట నుండి పరిశుద్ధమైన మాటలను మాట్లాడుట మంచిది. దేవుని వాక్యము ద్వారా, దేవుని మాట ద్వారా దేవుడు హెచ్చరించినప్పుడు మనము ఆ మాటలను స్వీకరించాలి. హృదయము అన్నిటికంటే ఘోరమైనది, మోసపూరితమైనది. నీ హృదయములో నుండి వచ్చే మాటలు, నీ నోట నుండి వచ్చే మాటలు ఏ విధంగా నువ్వు మాట్లాడుతున్నావు? దేవుని సన్నిధానంలో ఉన్నంత సేపు నీవు దేవుని కంటే గొప్ప భక్తుడుగా కనబడుతున్నావు. నీ అంత భక్తుడు ఎవరూ లేరని అగపరుచుకుంటున్నావు, కనపరుచుకుంటున్నావు.
మందిరము నుండి బయటకు వెళ్ళిన తర్వాత హృదయ రోగముతో బాధపడుతున్నావు. హృదయ రోగము మన జీవితంలో మనల్ని ఏలుతుంది. ఆ రోగముతో మనము చచ్చిపడి ఉన్నాము. మన హృదయం అంతా కూడా మోసపూరితమైన హృదయముగా ఉన్నది. మన హృదయం అంతా కూడా మోసపూరితమైన హృదయముగా మార్చబడింది. ఇక్కడ 4 గుంపుల్లో మొట్టమొదటిది హృదయ రోగముతో ఉన్నవారు. హృదయ రోగముతో ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలో హృదయము అన్నిటికంటే మోసకరమైనది, ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతికారము చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడును, అంతరింద్రియములను పరీక్షించువాడును. మన హృదయాన్ని పరీక్షించే దేవుడు, మన అంతరింద్రియాలను పరీక్షించే దేవుడు ఆయన. ఈ రోగులు స్వస్థపరిచే దేవుడు ఆయనే, విడుదలిచ్చే దేవుడు ఆయనే. కానీ నీ హృదయములో పరిశుద్ధత లేదు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు. శుద్ధి లేని వ్యక్తులుగా మనము జీవిస్తున్నాం. హృదయము శుద్ధి లేని వ్యక్తులుగా మనము జీవిస్తున్నాం. అందుకనే ఆత్మీయంగా హృదయ రోగులుగా మనము పిలువబడబడుతున్నాము. మన జీవితంలో హృదయ రోగులుగా మనము పిలువబడుతున్నాము. ఆత్మీయులుగా దేవుని సన్నిధానములో మనము నీతిమంతులుగా పరిశుద్ధులుగా తీర్చబడిన పిమ్మట మనము మన స్థితి ఏ విధముగా ఉన్నది? ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం 3వ వచనం చదువుతారా? ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం 3వ వచనం చదువుతారా? ఇది బహు దుఃఖకరం మరియు నరుల హృదయం చెడుతనంతో నిండి ఉన్నది. వారు బ్రతుకుతామందు వారి హృదయమందు వెరితనముండు. తర్వాత వారు మృతుల యొద్దకు ఇదియును దుఃఖకరము. ఈ 9వ అధ్యాయము 3వ వచనంలో మనము చూస్తే నరుల హృదయము చెడుతనముతో నిండి ఉన్నది. వారు బ్రతుకు కాలం అంతయు వారి హృదయమందు వెరితనముండును. తర్వాత వారు మృతుల యొద్దకు పోవుదురు. ఇదియును దుఃఖకరము. బ్రతికియుండి వారితో కలిసిమెలిసి ఉన్న వారికి ఆశ కలదు. చచ్చిన సింహము కంటే బ్రతికియున్న కుక్క మేలు కదా. నరుల హృదయం ఎలాగుందంటే చెడుతనంతో నిండి ఉన్నది. వీరంతా కూడా హృదయ రోగము కలిగి ఉన్నారు. నరుల రోగము, హృదయ రోగము కలిగి ఉన్నారు. ఈ రోగులు హృదయ రోగము కలిగి ఉన్నారు. నరుల హృదయము చెడుతనముతో నుండి ఉన్నది. వారు బ్రతుకు కాలమంతయు చెడుతనముతో నిండి ఉన్నది. చెడుతనముతో నిండి ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, హృదయమందు వెర్రితనముండును. తర్వాత వారు మృతుల యొద్దకు పోవుదురు. ఇది యూను దుఃఖకరమే. ఇదేనా మన హృదయము, మన జీవితము ఎలాగా ఉన్నదో, మన బ్రతుకులు ఏ విధముగా ఉన్నవో ఆలోచన చేసుకోవాలా. హృదయాంతరంగంలో ఎరిగిన దేవుడు మనము బ్రతుకు దినములన్నీ కూడా మన హృదయంలో మోసకరంగా జీవిస్తున్నామేమో, హృదయ రోగముతో మనం బ్రతుకుతున్నామేమో, అంతరింద్రియాలు చెడిపోయిన వ్యక్తుల వలె మనం బ్రతుకుతున్నామేమో, సమాజంలో మనము గొప్పవారిగా కనపడుట కొరకు దేవుని నామాన్ని అవమానపరుస్తున్నామేమో, హృదయ రోగముతో ఉన్న మనకు
దేవుడే విడుదలిచ్చే దేవుడు. ఆయన అసమానుడైన దేవుడు. ఆత్మీయమైన రోగములతో బాధపడుతున్నారు, ఆత్మీయమైన కలవరములతో దిగులు చెందుతున్నారేమో. ఆయన హృదయాంతరంగములో చూచే దేవుడు, హృదయాంతరంగములను చూచే దేవుడు. ఆయన మాటలను బట్టి, ఆయన దర్శిస్తున్నప్పుడు, ఆయన శక్తి ప్రత్యక్షమవుతున్నప్పుడు, ఆయన శక్తి మనల్ని తాకుతున్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దర్శిస్తున్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దర్శిస్తున్నప్పుడు, ఇంకా మన జీవితంలో హృదయ రోగంతో బాధపడితే దేవుని సన్నిధానములో నీ హృదయము దేవునికి అప్పగించు, నీ హృదయము దేవునికి అప్పగించు. మొట్టమొదటిది రోగులు రోగముతో బాధపడుతున్నామేమో. విడుదలిచ్చే దేవుణ్ణి, విడుదలిచ్చే దేవుణ్ణి, విడుదలిచ్చే దేవుణ్ణి ప్రేమిస్తావా? ఆ విడుదలిచ్చే దేవుని వైపు చూస్తావా? ఆ విడుదలిచ్చే దేవుని వైపు నడుస్తావా? అసమానుడైన వాడు, ఓటమి ఎరుగని మన దేవుడు, అసమానుడైన వాడు, ఓటమి ఎరుగని మన దేవుడు, ఓడిపోనివ్వడు, ఓడిపోనివ్వడు, ఓటమి తప్పని, ఓటమి ఎరుగని మన దేవుడు, ఓడిపోనివ్వడు, అసమానుడైన వాడు, ఓటమి ఎరుగని మన దేవుడు, ఓడిపోనివ్వడు. Thank you, Jesus. ఓడిపోనివ్వడు యేసయ్యా, తప్పని రోజైనను, చేజారిపోయిన స్థితినైనను, ఓడిపోనివ్వను,
రోగులను స్వస్థపరిచే దేవుడు, రోగులను విడుదలించే దేవుడు. ఆయనలో స్వస్థత ఉన్నది, ఆయన నామములో సంపూర్ణ స్వస్థత ఉన్నది, ఆయన నామములో విడుదల ఉన్నది. ఈ బెతస్దా కోనేటి దగ్గర 38 సంవత్సరములు వ్యాధితో బాధపడుతున్న ఆ రోగిని స్వస్థత చేసిన దేవుడు, విడుదలిచ్చిన దేవుడు. ఈ హృదయ రోగముతో బాధపడుతున్న, ఈ హృదయము మోసపూరితమైన ఈ రోగముతో బాధపడుతున్న ప్రజలకు విడుదలివ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఈ హృదయ రోగము అనేక మంది విశ్వాసుల మధ్యలో, అనేక మంది క్రైస్తవుల మధ్యలో, దేవుణ్ణి ఎరిగిన ప్రజల మధ్యలో ఈ హృదయ రోగము అగుపడుచున్నది. హృదయ అంతరంగములు ఎరిగిన దేవుడు, హృదయ అంతరంగములు ఎరిగిన దేవుడు, నిన్ను నన్ను విడిపించే దేవుడు, సమర్థుడైన దేవుడు, నమ్మకమైన దేవుడు ఆ యేసుక్రీస్తు ప్రభువుని ఎరిగి ఉండి కూడా హృదయ రోగముతో మనము బాధపడుతున్నామేమో. ఎవరైతే దేవుణ్ణి చూస్తారో, ఎవరైతే దేవుణ్ణి చూచిన వ్యక్తులు మాత్రమే దేవుని సంబంధులు, దేవుని ఎరుగని వ్యక్తులు దేవుని సంబంధులు కాదు, దేవుని పిల్లలు కాదు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో రాయబడి ఉన్నది ఆ మాట, తనకిష్టమైన యాగములు చేయువారు తనకిష్టమైన యాగములు చేసి దేవుణ్ణి నమ్మి విశ్వసించి దేవుని మాటలను, దేవుని ఆజ్ఞలను చొప్పున, దేవుని చిత్తము చొప్పున నడిచేవారు మాత్రమే దేవుని సంబంధులు. మందిరమునకు వెళ్ళినంత మాత్రాన, గుంపులు కలిసినంత మాత్రాన మనము దేవుని బిడ్డలుగా ఉండము. మత్తయి సువార్త 15వ అధ్యాయము 19వ వచనము, మత్తయి సువార్త 15వ అధ్యాయము 19వ వచనములో మనం ఒకసారి చూస్తే, దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యగమనములను, దొంగతనములను, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండి వచ్చును. ఇవే మనుష్యుని అపవిత్రపరచును గాని చేతులు కడుక్కొనక భోజనము చేయుట మనుష్యుని అపవిత్రపరచదని చెప్పాను. ఇక్కడ దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండి వచ్చును. హృదయ రోగముతో బాధపడుతున్నారు నేటి ఆత్మీయ బిడ్డలు, క్రైస్తవ బిడ్డలు, విశ్వాసులైన ప్రజలు. అన్యుల మాదిరిగా అన్యులకి దేవుడంటే ఎవరో తెలియకపోవచ్చు. ఈ లోకములో ఉన్న ప్రజలు అన్యులకి యేసుక్రీస్తు ప్రభు అంటే ఎవరో తెలియకపోవచ్చు. యేసుక్రీస్తు ప్రభు సూచక క్రియలు చేయవాడని, అద్భుత క్రియలు చేయవాడని, ఆశ్చర్య కార్యాలు చేయవాడని ఈ లోక ప్రజలకు, అన్యులకు తెలియకపోవచ్చు. కానీ మన హృదయము రోగముతో నిండి ఉన్నది. వేషధారణని రోగముతో నిండి ఉన్నది. దురాలోచనలని రోగముతో నిండి ఉన్నది. నరహత్యలు చేయాలని రోగముతో నిండి ఉన్నది. వ్యభిచారము చేయాలని రోగంతో నిండి ఉన్నది. వేశ్యలు, గమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు పలకాలనే రోగముతో, హృదయ రోగముతో మనం బాధపడుతున్నాము. ఇవన్నీ కూడా మన హృదయంలో నుండి వచ్చేవే. హృదయ శుద్ధి గలవారు ధన్యులు అని ఎందుకు దేవుడు మాట తన బైబిల్ గ్రంథంలో అనేక సార్లు ప్రస్తావించబడిందంటే, మన హృదయము పరిశుద్ధముగా ఉండాలి. హృదయము శుద్ధీకరణ చేసుకోకుండా, హృదయము పరిశుద్ధపరచుకోకుండా మనము ఏ ప్రదేశములో ప్రవక్తల దగ్గరికి వెళ్ళినా, ప్రవచనాలు చెప్పే సామకుల దగ్గరికి వెళ్ళినా మన బ్రతుకులు మార్చబడవు. పాప క్షమాపణ కొరకు వెళ్ళండి, ఆత్మరక్షణ కొరకు వెళ్ళండి. అప్పుడే ఆశీర్వాదాలు, మేలులు. నీ హృదయములో ఈ హృదయము, ఈ రోగము ఈ హృదయములో
ఉన్నంత కాలము మన బ్రతుకులు మచ్చబడవు. ఎబిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనము. సమయం ఎక్కువ అవుతుంది కనుక త్వరగా వెళ్దాం. ఎబిల్ రాసిన పత్రిక 4 అంశాలు ఉన్నాయి. మొదటిది రోగులు, రెండవది గుడ్డివారు, మూడవది కుంటివారు, 4 ఉచ్చకాళ్ళ చేతులు కలవారు. 4 అంశాలను సమయంలో నేను ముగించాలనుకుంటున్నాను. సమయము ఎక్కువ అవుతుంది కనుక త్వరగా వెళ్దాం. ఎబ్రిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనము చదువుతారా? ఈ 3వ అధ్యాయం 12వ వచనంలో, సహోదరులారా జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని అందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. హృదయ రోగముతో ఆత్మీయులు నిండి ఉన్నారు, హృదయ రోగముతో విశ్వాసులు నిండి ఉన్నారు. ఈ హృదయ రోగములో ఏదుంటుందంటే చెడ్డ ఆలోచనలు, దుష్ట ఆలోచనలు, దుష్ట హృదయము మనలో ఎవరికైనా ఉందేమో అని జాగ్రత్తగా చూచుకోమంటున్నాడు. జాగ్రత్తగా చూచుకోమంటున్నాడు. దుష్ట హృదయము, దుష్టుల ఆలోచన చెప్పున నడువక, పాపుల మార్గములో నిలువక, దుష్ట హృదయము మనము కలిగి ఉన్నాము. ఈ హృదయ రోగములో ఉన్న ప్రజలందరూ కూడా ఎప్పుడైతే దేవునికి హృదయాన్ని సమర్పిస్తారో, ఎప్పుడైతే హృదయంలో దేవునికి ప్రాధాన్యత ఇస్తారో, ఎప్పుడైతే హృదయంలో దేవునికి మొదట స్థానం ఇస్తారో, వారు ఏ ప్రదేశంలో ఉన్నా, ఎక్కడున్నా, ఎంత కష్ట పరిస్థితుల్లో ఉన్నా, ఎంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా, వారి దేవుని సన్నిధానంలో హృదయపూర్వకంగా పూర్ణ హృదయముతో దేవుణ్ణి స్తుతించే వ్యక్తులుగా ఉంటారు. ఇక్కడ హృదయ రోగము గల వ్యక్తులు అనేక మంది నేటి క్రైస్తవ సంఘాల్లో మనము చూస్తున్నాము. మార్చబడాలి, వాక్యము ద్వారా సరిచేయబడుతున్నప్పుడు, వాక్యము ద్వారా ఖండించినప్పుడు మనము మార్చుకోవాలి. దుష్ట హృదయము మీలో ఎవని అందైనను ఉన్నదేమో జాగ్రత్తగా చూచుకోమంటున్నాడు. మనలో పాపపు హృదయము, దుష్ట హృదయము ఉన్నదేమో చూచుకోమంటున్నాడు, సరిచేసుకోమంటున్నాడు, ఖండించి మన జీవితాన్ని సరిచేసుకోమంటున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా,